జిల్లాధికారులందరికీ స్వాగతం పలుకుతున్నాం. మొదటి రెండు సభలు ఖాళీ చేయండి దయచేసి. మన కర్నూలు జిల్లా సర్వోన్నత అధికారి పుష్కరాలు మన జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో సారథ్యంలో చాలా చక్కగా మనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈ పుష్కరాలు మీరందరూ కలిసి దిగ్విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందం వేసింది. 12 రోజుల పాటు ఈ కార్యక్రమం దిగ్విజయవంతం చేసినందుకు. సో ఈ సందర్భంగా మరి ముఖ్యంగా మరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పనిచేసినటువంటి మన జిల్లా అధికారులందరూ ప్రతి ఒక్కరూ కూడా కలెక్టర్ గారు ఆశించిన రీతిలో వాళ్ళందరూ రాణించారు. పాత్రికులకి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి యాత్రికులకు వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన తుంగభద్ర పుష్కరాల కార్యక్రమం ముగింపు దశకి చేరింది. ఈరోజు 12వ రోజు. నవంబర్ 20 నాటికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 23 ఘాట్లు అక్కడ మేలిగనూరు నుంచి కర్ణాటక బార్డర్ నుంచి తూర్పు వైపు సంగమేశ్వరం దాకా మొత్తం 23 ఘాట్లు ఏర్పాటు చేసి ఎప్పుడు ప్రజలకి ఉపయోగపడే విధంగా మంచి రోడ్లని మంచి ఘాట్లని కట్టించుకోవడం జరిగింది. రోడ్లు వేసుకోవడం జరిగింది. కూడా మన కళ్ళ ముందే కర్నూలు టౌన్లోనే చూస్తున్నాము. దాదాపు 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంవత్సరాల తర్వాతే వేసుకోవడం జరిగింది. దానివల్ల ప్రజలకి ఇంకా 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి రోడ్డు వసతులు కూడా అమలు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన ఆరోగ్యం కోసం మనల్ని కాపాడుకోవడం కోసం మనం ఇది చేస్తున్నామనే దాన్ని అర్థం చేసుకొని ఆ మంచి ఉద్దేశాన్ని వాళ్ళు కూడా అనుసరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలతో భక్తులతో మాట్లాడుతూ ఉన్నాము. అందరం కూడా సంతృప్తి వాళ్ళు తెలియచేయడం జరిగింది. అందరం కూడా చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో కానీ మిగతా డిపార్ట్మెంట్ సిబ్బందులు కానీ అందరం కూడా కలిసి బాగా శ్రమ చేయడం జరిగింది. సో ఇలాంటి ఒక పెద్ద టీం వెనక ఉండి పనిచేయడం వల్లనే ఇవన్నీ కూడా సాధ్యమైంది. సో ఈ సందర్భంగా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకి కావాల్సిన అన్ని సమాచారాన్ని మంచి స్థాయిలో వాళ్ళు పెద్ద స్థాయిలో మెయిన్ పేపర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎడిషన్స్ కావచ్చు, అన్ని దాంట్లో బాగా వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేయడం వల్ల ప్రజలకు కూడా సరైన సమాచారం వెళ్ళింది. ఇక్కడ ఏమి ప్రభుత్వం చేస్తుంది, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఎలాంటి నియమనాలు వాళ్ళు విధిస్తున్నారు, అన్ని విషయాలను ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళడం వల్ల ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏర్పడుతూ వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దానికోసం మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకి సత్కారం